హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. నిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిప్పల పడ్డ మా తమ్ముడు మరి ఈరోజు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం. ఒరే తమ్ముడు, తమ్ముడు అర్ధరాత్రి పట్టపగలైందా? కళ్ళు మూతపడ్డే. ఒరే నీ కాళ్ళ కింద బ్రేకే సరిగ్గా అందదు. అలాంటిది తాగి కార్ డ్రైవ్ చేస్తున్నావా? చాలా పెద్ద తప్పు. ఎవరది? అమ్మో, కుంపదీసి ట్రాఫిక్ పోలీసా? సార్ నేను దాగలే సార్. అర్ధనంగా మా దోస్తుగాడే నా నోట్లో పోసింది సార్. నేను దాగలే. తాగుతా గిట్లుంటానా సార్? దండం పెడితే తాగలే సార్. ఒరే నేనురా మీ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నని మాట్లాడుతున్నాను. తాగుబోతు సన్నాసి. అన్నా నువ్వా? నేను ఇంకా ట్రాఫిక్ పోలీస్ అనుకున్నా. అన్నా ఇంకా పక్క గల్లీలో పోలీస్ ఆయన ఉన్నాడేమో, చూసేపా ప్లీజ్. అర్జెంట్ ఇంటికి పోవాలమ్మా, ఆయన తిడతాడే. అసలు నిన్ను కాదురా, మూతి మీద సగం మీసం రాకముందే పిల్లలకు కార్లు అప్పు చెప్తున్నారు చూడు. ముందు మీ తల్లిదండ్రులు అనాలి. అయినా తప్ప తాగి కారు నడపనీకి నీకు సిగ్గులేదా? నేను తప్పదాగలే అన్నా, తక్కువనే తాగిన. నా మీద సిసి, నీ మీద జస్ట్ 1 2 4 3 5 అంతే. అంతే తాగిన. ఎంత తాగినా చీరింగ్ తిరుగుతలేదు కానీ నా కళ్ళు మాత్రం బగ్గ తిరుగుతున్నాయి. ఒరే అన్ని బీర్లు తాగి మళ్ళా కళ్ళు తిరుగుతున్నాయి అంటావేంట్రా? అయినా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికితే నీ పరిస్థితి ఏంటి? అందుకే కదన్నా పోలీసు వాళ్ళు ఏడేడు ఉన్నారో నిన్ను చూసి చెప్పమన్నా. అయినా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఏమవుతుందన్నా? ఏమవుతుంది? 3 నెలలు జైలుకు పోతాం, ఫైన్లు కడతాం. అంతేగాని దోస్తులతోని ఎంజాయ్మెంట్ పోతే మళ్ళీ వస్తుందా చెప్పు? రాదు. అరే ఇలాంటి దరిద్రులు చేయబట్టేరా పాపం రోడ్ల మీద జాగ్రత్తగా పోయే అమాయకుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. నిన్న నార్సింగ్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అయితే రిటైర్డ్ ఆర్మీ జవాన్ చనిపోయాడు. అంతకుముందు ఇలా ఎంతో మంది చనిపోయారు. మీ తాగుబోతుల వల్ల ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలి కావాలరా? యూజ్ దస్ ఫెలోస్. అరే మమ్మల్ని చేయమంటావన్నా? అడ్డగోలుగా తాగమని సర్కారు వాళ్ళు గల్లీ గల్లీకి అడ్డగోలు వడిసలు పెట్టిర్రు. పర్మిటర్ రూమ్లు, బార్లని సకల సవలతులు ఉన్నాయి. దోస్తు గారు పిలిచిండు, దావత్ చేసుకున్నాం. పోయినా కార్లో పోయినా, మరలా కార్లో ఇంటికి పోవద్దా? పక్కుంటావా చెప్పు? అందుకే పోతున్నా కార్లో. తప్పేమున్నది? అగో ఆరని కూడా బరాబర్ పని చేస్తానున్నది. అరే తమ్ముడు, అంతగానం తాగాలనుకున్నాడువి ఇంటికి మందు తీసుకెళ్లి తాగొచ్చు కదా. ఇంటికి మందు తీసుకుపోయి అమ్మా నేను మందు తెచ్చుకున్నా, ఒక ఆమ్లెట్ వేసి అంటే వేసిస్తారా? పండబెట్టి దొక్కుతారు ఇంట్లో తెలుసా నీకు? అందుకే దోస్తుదాని దగ్గరికి పోయినా, తాగినా. ఇటువంటి తప్పు మత్తుకుంటాయారా? తిన్నా. తప్పేమున్నది చెప్పు? రే మీలాంటి తాగుబోతులు చేయబట్టే ఈ ఏడాది హైదరాబాద్ లో 53,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయ్యాయట తెలుసా? ఇంకా రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద చూస్తే రోజుకు ఇంకా ఎన్ని అవుతున్నాయో ఏమో. ఇట్లా తాగి సర్కారు వాళ్ళకి ఆమ్దాని ఇచ్చినే కాకుండా ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికి అట్లా కూడా ఆమ్దాని ఇస్తున్నాం. చూసావా నా తాగుబోతుల గొప్పతనం? శబాస్ రా బేటా, శబాస్. రే డ్రింక్ చేసి బండ్లు కార్లు నడిపితే రేపు పొద్దున్నే మీకేమన్నా అయితే మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో ఆలోచించారా? మాకేమైతుందన్నా? మాకేం కాదు. తాగుబోతులం, తాగినాక పచ్చి నిజాలు మాట్లాడతాం. అట్లనే స్టడీగా ఉంటాం. మీకేం కాదు కానీ మీ వల్ల, కేవలం మీ వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మీకు ఇట్లా కాదు. తాగి బండి నడిపిన వాళ్ళకి ఇప్పుడు వేస్తున్న శిక్షలు చాలు అనుకుంటా. ఇక నుంచి తాగి బండి నడిపితే మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తా. అప్పుడు గాని మీలాంటి వారు మారరు. అన్నా నువ్వు చట్టము అటెండ్గా తీసుకొద్దు, కానీ నీ అప్పడుస్తుంది కార్లా గేర్రాడు దేవులాడుతున్నా. అసలుకే దొరకలేదు. ఏడున్నదన్నా ఇది? లెంగి పెట్టానా నీకు పుణ్యం ఉంటుంది. అరే ముందు నువ్వు కార్ దిగి చక్కగా ఆటోలో ఇంటికి పో. లేకపోతే మీ నాన్నకు ఫోన్ చేసి
నీ బాబాతో మొత్తం చెప్తా. బావో నువ్వు అంత పని చేయకను, నీకు కాలు మొత్తం బంచాను. ఆటోలనే పోతా, దిగుతున్నాయి ఆటోలనే పోతా నేను. ఆటో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి తాగుబోతులు చేయబట్టే పాపం చాలా మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ సార్లు, ఇక్కడి నుంచి కార్లు బండ్లు తాగి నడిపితే దొరికిన వాళ్ళకి కౌన్సిలింగ్లు 3 నెలల జైలు శిక్షలు కాదు, వాళ్ళ జీవితంలో మళ్ళా ఏ బండి ముట్టకుండా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సులు పర్మనెంట్గా క్యాన్సిల్ చేయాలి. అలా చేస్తేనే తాగి బండ్లు నడపాలంటే అందరూ భయపడతారు. దీనివల్ల వాళ్ళ కుటుంబానికే కాకుండా సమాజంలో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు కూడా చాలా తగ్గుతాయి. ఫ్రెండ్స్ మీరేమంటారు? ఓకే, మరి మళ్ళీ రేపటి గరం మసాలా వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. ఇక్కడ చూస్తున్నంతసేపు అన్ని ప్లస్లే.